ఫోటో తర్వాత గొంత గట్టిగా ఉంటుంది. ఇది మధ్య గట్టిగా మాత్రమే మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు గొంతు మొగపోదు. అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గల బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు. భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం. సరే, అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం, మన కష్టాలు తీరుతాయి అని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇలా హిందూ సమాజం లోపల, హిందూ భక్తుల లోపల ఉంది. కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది. ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం. దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో ఇవాళ మూసీ నదితోని, ఆ నీళ్ళతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం సమాజం లోపల ఉంది. ప్లేవ్ వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు, ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో సికింద్రాబాదు అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది. దీంతోపాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము, వేపావు కట్టడము, దీని ద్వారా బ్యాక్టీరియా, వైరస్ నుంచి మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది. అనేక జిల్లాలో గల్లీ గల్లీలో కూడా గ్రామాల వారిగా, కుల సంఘాల వారిగా బోనాల జరుగుతున్నది. ఒక మంచి వాతావరణం జరుగుతున్నది. కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా, జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరుణా కటాక్షాలు అందించాలని చెప్పి, ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి, అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది. పాపం ఇంతకుముందే ఒక భక్తులు చెప్తున్నాడు, సామాన్య భక్తులు వచ్చి కోమటివాడ, యాకుత్పుర, చావడి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు, అడ్డుకుంటూ ఉన్నారు. మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి అలా పాత బస్తీలో లేదు. మా పండుగలో జరుపుకునే అవకాశం ఉందా లేదా, జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి బాధపడే పరిస్థితి. మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిపితే పోయే పరిస్థితి వచ్చింది. మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు. కోమటివాడకు సంబంధించి ఒక భక్తులు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే. యాకుత్పుర, కోమటివాడ, ఈ వాడ ఆ వాడ కాదు, పాత బస్తీ, ఈ బస్తీ, ఆ బస్తీ కాదు, గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం, అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. మీరు ప్రశాంతంగా పండుగ ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం. ఎందుకంటే
బోనాల ఉత్సవాలు పాతపట్నంలో ప్రత్యేకంగా నేను చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం యొక్క అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి ఈ పాతపట్నంతో పాటు తెలంగాణ ప్రజలకు శక్తినివ్వాలని నేను భాగ్యలక్ష్మి అమ్మవారితో ప్రార్థిస్తున్నాను. బోనాలు తెలంగాణకు చాలా ప్రత్యేకమైనది. మహిళలు చాలా పవిత్రమైన భావంతో అమ్మవారికి నైవేద్యం ఏర్పాటు చేసి చాలా భక్తి శ్రద్ధలతో అర్పణ చేసేటువంటి కార్యక్రమం. అలాంటి బోనాల పండుగ ఇది శక్తి ఆరాధన, మాత ఆరాధన. అలాగే స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను పవిత్రమైన భావంతో చూడాలి. స్త్రీలను ఏ రకమైనటువంటి అవమానం లేకుండా, హింసలకు గురి కాకుండా మహిళలకు రక్షణ కూడా కల్పించాలి. ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు, సమాజం యొక్క బాధ్యత. అందువల్ల తెలంగాణలో బోనాలు, బతుకమ్మ రెండు పండుగలు చాలా ప్రత్యేకమైన పండుగలు. రెండు కూడా మహిళలకు సంబంధించిన పండుగలే. కాబట్టి ఈ భాగ్యలక్ష్మి దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఎన్ని సంఘర్షణ జరిగినా, ఎన్ని రకాలైనటువంటి ఒక ఘటన జరిగినా అమ్మవారు శాంతిగా, శక్తివంతంగా ఇక్కడ ఉండి ప్రజలను రక్షిస్తున్నందుకు నేను మళ్ళొకసారి అమ్మవారిని నేను సేవించుకొని, దర్శించి ఆమె ఆశీర్వాదం తీసుకొని ఇంకా సమాజంలో ముందుకు బాగా పనిచేయడానికి శక్తినివ్వాలని నేను ప్రార్థిస్తున్నాను.